సెకండ్ వన్ ఈజ్ బారోమెట్రిక్ మెథడ్స్. క్వాంటిటేటివ్ టెక్నిక్లో సెకండ్ వన్ ఇది. అండ్ ఈ బారోమెట్రిక్ మెథడ్స్లో మనకి 3 ఎకనామిక్ ఇండికేటర్స్ ఉన్నాయి ఒక డెసిషన్ని తీసుకోవడానికి. ఇది వచ్చేసి ప్రజెంట్ హ్యాపెనింగ్స్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ ప్రెడిక్షన్ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇందులో మనకి 3 బారోమీటర్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటంటే లీడింగ్ సిరీస్, కోఇన్సిడెంట్ సిరీస్ అండ్ లాగింగ్ సిరీస్. లీడింగ్ సిరీస్ అంటే మార్కెట్లో ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఉందంటే అది లీడింగ్ సిరీస్. నెక్స్ట్ కోఇన్సిడెంట్ సిరీస్ అంటే మార్కెట్లో మనం అనుకున్న ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది మనం అనుకున్నంత మాత్రమే ఉంది, అంటే మనం అనుకున్నంత డిమాండ్ అనేది మార్కెట్లో ఉంది ఓకే అనుకున్నప్పుడు కోఇన్సిడెంట్ సిరీస్ అంటాం. అండ్ లాగింగ్ సిరీస్ అంటే మనం ఎస్టిమేట్ చేస్తాం ఈ ప్రోడక్ట్కి మార్కెట్లో ఇంత డిమాండ్ ఉంటుంది అని, కానీ దానికంటే తక్కువ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో, దీన్ని లాగింగ్ సిరీస్ అంటాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎకనామెట్రిక్ మెథడ్ అనమాట. ఎకనామెట్రిక్లో మనకు అగైన్ 2 మెథడ్స్ ఉన్నాయి, రిగ్రెషన్ మెథడ్ అండ్ సిమిల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. ఫస్ట్ ఎకనామెట్రిక్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఈ థియరీ అనేది మనకి సిస్టమాటిక్ అనాలిసిస్ ద్వారా ఒక డెసిషన్ అనేది తీసుకుంటాం. ఇందులో వచ్చేసి మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ టూల్స్ని యూజ్ చేసి ఒక డెసిషన్ అనేది తీసుకుంటాం. ఫ్యూచర్ యాక్టివిటీస్ అనేది త్రూ డిరైవింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ రిగ్రెషన్ మెథడ్లో ఏంటంటే ఇది డిపెండెంట్ మెటీరియల్కి ఇండిపెండెంట్ మెటీరియల్కి మధ్య రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డిపెండెంట్ వేరియబుల్ అని అంటే మనకి డిమాండ్ని బట్టి క్వాంటిటీని చేంజ్ చేస్తూ వస్తాం. అదే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ప్రైస్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, ఇవన్నీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనమాట. ఇండిపెండెంట్ వేరియబుల్సే మనకి డిపెండెంట్ వేరియబుల్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. త్రూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మనకి డిపెండెంట్ వేరియబుల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ సిమిల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. ఇదేంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్ వేరియబుల్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇది వచ్చేసి కాంప్లెక్స్ ప్రాసెస్. సింగిల్ ఈక్వేషన్తో మనము ఒక డెసిషన్ అనేది తీసుకోలేము. సిమిలర్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ని, మల్టిపుల్ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఒక ఫోర్కాస్టింగ్ డెసిషన్ అనేది తీసుకుంటాము. ఇందులో వచ్చేసి ప్రతి ఒక్క ఎకనామిక్ వేరియబుల్ యొక్క డిస్క్రిప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈక్వేషన్లో క్యాలిక్యులేట్ చేసి ఒక డెసిషన్ అనేది తీసుకుంటాం. దట్స్ ఇట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. మనకి ప్రొడక్షన్లో బెస్ట్ రిజల్ట్స్ రావాలి అని అంటే మనం కొన్ని ఫంక్షన్స్ని అయితే ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే ప్లానింగ్, రూటింగ్, షెడ్యూలింగ్, డిస్పాచింగ్ అండ్ ఫాలో అప్. ఇందులో ఫస్ట్ 3 అంటే ప్లానింగ్, రూటింగ్, షెడ్యూలింగ్, ఈ 3 వచ్చేసి ప్రొడక్షన్ ప్లానింగ్ కిందకు వస్తాయి. అండ్ డిస్పాచింగ్ అండ్ ఫాలో అప్ అనేటివి ప్రొడక్షన్ కంట్రోల్ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రొడక్షన్ ప్లానింగ్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఏంటి అనేసి. ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయకముందు మనం ఒక ప్లాన్ అనేది డిసైడ్ చేయాలి. అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరగాలి అనేసి. ఒక ప్లానే లేకుండా మనము ఎలా ఒక ప్రాసెస్ని కంటిన్యూ చేయగలుగుతాం అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం. సో ప్లానింగ్ అనేది మస్ట్ అనమాట ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయకముందు. ఈ ప్లానింగ్లో మనకి ఏమి ఉండాలంటే మనం ఏం వర్క్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అండ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఎంత కాస్ట్ పెట్టి మనం ఈ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలన్నమాట. ప్రొడక్షన్ ప్లానింగ్ మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే ఎగ్జిక్యూషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. అండ్ మనం ఈచ్ స్టెప్లో ఏమేమి చేస్తాము అనే డేటా అంతా మన దగ్గర ఉండాలి. అన్ని స్టేజెస్లో మనం ఆ ప్రాసెస్ని కంట్రోల్ చేసే విధంగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఈ ప్లానింగ్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే టైప్ ఆఫ్ ప్రొడక్షన్, క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్,
details of missions, tools and equipments are required, manufacturing plan, requirements of raw materials, ఆర్డర్ ప్రయారిటీ, మిషన్ లోడింగ్ అండ్ షెడ్యూలింగ్, ఇవన్నీ కూడా మనకి ప్లానింగ్లో ఉంటాయి అన్నమాట. అంటే ప్రొడక్షన్కి ఏమేమి కావాలి అనేవంతా మనం ఫస్ట్ తెలుసుకోవాలి కదా, ఎంత బడ్జెట్ అవుతుంది అనేసి. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ మేనేజ్మెంట్ టూల్ అనమాట ఒక ఆర్గనైజేషన్లో. దీని మీదనే మనకి కంపెనీస్ యొక్క రెప్యుటేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకున్న సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్లో ఫస్ట్ వీటినన్నిటిని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ జరగాలి అనేసి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మనకి ఏ సెంటర్ మనకి ఎంత కెపాసిటీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయగలదు అని తెలుసుకోవాలి. ఆర్గనైజేషన్లో మెన్, మిషన్స్, మెటీరియల్స్ని మనం ఎఫెక్టివ్గా అలొకేట్ చేయాలి. ప్రొడక్షన్ మెటీరియల్స్ అనేటివి కరెక్ట్ టైంకి కరెక్ట్ క్వాలిటీలో అండ్ క్వాంటిటీలో ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో కోఆర్డినేషన్ ఉంటే యాక్టివిటీస్ అనేటివి బ్యాలెన్స్ అవుతాయి అండ్ వాటిని ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. అండ్ ఏవైనా డిఫికల్టీస్ అరైజ్ అయితే వాటిని మనం ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఎలాంటి మెథడ్స్ యూస్ చేసుకోవాలి ఈ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడానికి అనేసి మనం ఈచ్ స్టెప్ని మనం రికార్డ్ చేస్తూ ఉండాలి. అండ్ అంటే ప్రస్తుతం జరిగే ప్రాసెస్ని మనం రికార్డ్ చేస్తూ ఉండాలి, మన యాక్చువల్ ప్లాన్తో కంపేర్ చేస్తూ ఉండాలి. ఏవైనా డీవియేషన్స్ జరుగుతూ ఉంటే క్విక్గా మనం ఐడెంటిఫై చేసి నెసెసరీ యాక్షన్స్ అనేటివి తీసుకోవాలి. అన్ని మెటీరియల్స్ యొక్క ప్రోగ్రెస్ని నోట్ చేసి పెట్టుకుంటూ ఉండాలి. అంటే ఎన్ని మెటీరియల్స్ వస్తున్నాయి, ఎన్ని యూస్ చేస్తున్నాము అండ్ ఎన్ని ఇంకా స్టాక్లో ఉన్నాయి అనేసి. అండ్ ఏవైనా అప్డేటెడ్ టెక్నిక్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ ఉంటే వాటిని ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేయాలి. దట్స్ ఇట్. నెక్స్ట్, నీడ్స్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్. ఇది ఏ విధంగా మనకు హెల్ప్ చేస్తుంది అని అంటే మెన్, మెటీరియల్స్, మిషన్స్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వచ్చేసి ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసేకి హెల్ప్ అవుతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అండ్ ఎప్పుడు జరుగుతుంది అనే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ని మనకి తెలిసేటట్లు చేస్తుంది. అండ్ కస్టమర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ టైంలో మనకి ప్రొడక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది అని క్లియర్గా వాళ్ళకి చెప్తుంది. రా మెటీరియల్స్ని, ఇన్వెంటరీని కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ ఉన్న రీసోర్సెస్తో, ఉన్న రా మెటీరియల్స్తో మనం ఎలా ఎక్కువ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి అనేసి, ఎక్విప్మెంట్స్ని ఎలా ఎఫెక్టివ్గా యూస్ చేయాలి అని చెప్తుంది. మెటీరియల్స్ కోసం వర్కర్స్ అనేవాళ్ళు వెయిట్ చేసే టైంని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ అచీవ్మెంట్స్ ఎలా ఉంటాయి అని ముందే ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది అనేసి ముందే విజువలైజ్ చేయగలుగుతాం అన్నమాట మనం ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్లో. దట్స్ ఇట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రూటింగ్. ఒక ఆర్గనైజేషన్లో రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ వరకు ఏ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఆ ప్రాసెస్లో డిఫరెంట్ పార్ట్స్ అయితే ఉంటాయి. మనం ఏ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటే మన ప్రొడక్షన్ అనేది ఈజీగా ఎఫిషియెంట్గా అవుతుందో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్షన్ ఆఫ్ అడ్వాంటేజియస్ పాత్ని మనం రూటింగ్ అని అంటున్నాం. ఈ రూటింగ్లో మనకి ఒక ప్రోడక్ట్ పైన ఎటువంటి టైప్ ఆఫ్ వర్క్ అనేది మనం యూస్ చేయాలి అని ఉంటుంది. అండ్ ఒక వర్క్లో ఎలాంటి ఆపరేషన్స్ని ఇంక్లూడ్ చేయాలి అని ఉంటుంది. అండ్ ఆల్సో సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే ఏ ఆపరేషన్ తర్వాత ఏది పర్ఫామ్ చేయాలి అనేసి, అండ్ వర్క్ ఎక్కడ చేయాలి, అండ్ ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ప్రాపర్ క్లాసిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అది పర్సనల్ రిక్వైర్డ్ అవ్వచ్చు, లేదంటే మిషన్స్ అవ్వచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్ వర్క్కి ఎలాంటి మిషన్స్ యూస్ చేయాలి అండ్ వాటిని ఎలా క్లాసిఫై చేయాలి అనేది ఈ రూటింగ్లో
ఉంటుందన్నమాట. ఏ ఇండస్ట్రీలో అయినా మనకి ఈ రూటింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లేస్ చేస్తుంది. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ షెడ్యూలింగ్, డిస్పాచింగ్ అండ్ ఫాలో అప్. రూటింగ్ అనేది మాస్ ప్రొడక్షన్స్లో మనం యూస్ చేయము, ఎందుకంటే మాస్ ప్రొడక్షన్లో సేమ్ టైప్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి. అదే మనకి యూనిట్ జాబ్ ప్రొడక్షన్లో లేదంటే బ్యాచ్ ప్రొడక్షన్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటికి డిఫరెంట్ ప్రాసెసెస్ అండ్ రూటింగ్ ఉంటుంది కాబట్టి వీటిలలో మనం రూటింగ్ షీట్స్ అనేటివి యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ రూటింగ్ ప్రొసీజర్. మనం ఒక కొత్త ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అంటే మనం ఎలాంటి ప్రొసీజర్స్ యూస్ చేస్తామంటే, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ని డీప్గా అనలైజ్ చేస్తామన్నమాట. అంటే ఏ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అండ్ ఏ పార్ట్స్ని మనం బై చేయాలి అనేసి. ఏవైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటున్నామో అవి ఏ టైపు, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, క్వాలిటీ, క్వాంటిటీ ఎంత ఉండాలి, ఇవంతా కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్కి ఏ టైప్ ఆఫ్ మెథడ్ యూస్ చేస్తే అది అక్యురేట్గా వస్తుంది అని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనం సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేటివి రూట్ షీట్స్లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఫస్ట్ సైజ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది డిటర్మైన్ చేసుకోవాలి. ఈచ్ స్టేజ్లో మనం స్క్రాప్ ఫ్యాక్టర్ని డిటర్మైన్ చేసుకోవాలి. అండ్ ఆ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ మనం స్పెండ్ చేస్తున్నాం అనేది అనలైజ్ చేస్తూ రావాలి. వీటికి మనం కొన్ని రికార్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి, లైక్ ప్రొడక్షన్ ఆర్డర్, జాబ్ ఆర్డర్, రూట్ షీట్స్, మూవ్ ఆర్డర్స్, ఇన్స్పెక్షన్ రికార్డ్స్, టూల్ టికెట్స్, ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్